శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. గ్యారంటీగా ప్రేమించుకున్నవారు భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆరోగ్య వశీకరణ, ధన వశీకరణ, శత్రుపీడ, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. గురువుగారి ఫోన్ నెంబర్ 9099835894. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు కోరుకున్న అమ్మాయి మీ చేతుల్లో ఉండాలంటే చిటికెడు కర్పూరంతో ఈ విధంగా చేస్తే చాలు. రహస్యంగా చేస్తే చాలు, మీరు కోరుకున్న స్త్రీ మీ చేతుల్లో మీకు దాసోహం అవ్వాల్సిందే. అంతటి శక్తివంతమైన ప్రయోగాన్ని ఈరోజు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనేది మనం తెలుసుకుందాం. అయితే మనం ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని కూడా మనల్ని ఇష్టపడితే బాగున్ను, ఆ వ్యక్తి కూడా మనల్ని ప్రేమిస్తే బాగున్ను, ఆ వ్యక్తి కూడా మనలాగే మన కోసం పరితపిస్తే బాగునని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. చాలామంది భార్యాభర్తలు కూడా చాలామంది కూడా చిన్న చిన్న తగువులతో పెద్ద పెద్ద తగువుల్లాగా అయిపోయి, చాలామంది కూడా వారి మధ్య ఆడపడుచులు కానీ, అత్తలు కానీ, మామలు కానీ ఎవరైనా సరే వాళ్ళ మధ్యలో చిన్న తగువుని పెద్ద తగువ చేసి వీరి యొక్క దూరాన్ని పెంచుతూ ఉంటారనమాట. అలాంటి వారు మనశ్శాంతి లేక నరక యాతన అనుభవిస్తూ ఉంటారు. అపార్థాలు అయిపోయి, గొడవలైపోయి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వెళ్ళిపోయిన వారిని కూడా దగ్గర తీసుకునేటటువంటి చాలా పవర్ఫుల్ అయినటువంటి ప్రక్రియ అనేది ఈరోజు మనం ఎలా తెలుసుకోవాలని తెలుసుకుందాం. అయితే విడిపోయినటువంటి ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారు కానీ ఈ ప్రయోగం చేయడం వల్ల తప్పకుండా వారిని 100కి 1000% వశపరుచుకోవచ్చు అనమాట. ఈ మంత్రం ద్వారా 7 ముద్ద కర్పూర బిళ్ళలు కావాలన్నమాట. చిన్నవి కాదు, పెద్దవి తీసుకోవాలి. ఎందుకంటే మనం వాటిపైన ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నామో వాళ్ళ పేరు రాయాలి. కాబట్టి కొద్దిగా పెద్దగా ఉండేటటువంటి ముద్ద కర్పూరాన్ని తీసుకోండి. గంధం తీసుకోండి. అంటే మంచి గంధం తెచ్చుకొని ముందుగా ముద్ద కర్పూరం బిళ్ళల పైన మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేరును రాయండి. వాటితోటి రాయాలన్నమాట. రాసిన తర్వాత 7 కర్పూరం బిళ్ళలు వాళ్ళ పేరు రాసిన తర్వాత మీరేం చేస్తారంటే వాళ్ళని మంచి గంధంలో ఆ యొక్క బిళ్ళల్ని కలపాలన్నమాట. కలిపి తమలపాకు పైన ఈ 7 కర్పూరం బిళ్ళలను వరుసగా 7 తమలపాకులు పెట్టాలి. 7 తమలపాకు మీద 7 కర్పూరం బిళ్ళలు పెట్టుకొని 7 వరుసగా ఒకదాని తర్వాత ఒక్కటిగా వెలిగించాలన్నమాట. ఒక్కసారిగా వెలిగించేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 21 సార్లు జపం చేయండి. అయితే రుద్రాక్ష మాలలు కావాలి. ఆదివారం అయినా సరే ఈ ప్రయోగం చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఆదివారం రాత్రి 8 తర్వాత నుంచి 12 లోపు ఈ యొక్క ఈ యొక్క తంత్ర ప్రయోగం చేసుకుంటే చాలా అద్భుతంగా మనకి బాగా పనిచేస్తుంది అనమాట. ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం ఫట్ స్వాహ. మరోసారి చెప్తున్నాను చూడండి. ఓం హ్రీం ఫట్ స్వాహ. ఓం హ్రీం ఫట్ స్వాహ. ఓం హ్రీం ఫట్ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని మీరేం చేస్తారంటే 21 సార్లు జపం చేసి ఈ 7 కర్పూర బిళ్ళలను, ముద్ద కర్పూరం బిళ్ళలు మనం ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నామో వారి పేరు రాసి మంచి గంధంలో ముంచి 7 తమలపాకులు తీసుకొని వరుసగా దాన్ని పెట్టి ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు జపం చేసి ఒకదాని తర్వాత ఒకటి వెలిగించాలన్నమాట. ఇలా మనం వెలిగించినట్లయితే ఇలా మీకు ఏం చేస్తారంటే మీరు ఈ ప్రయోగం చేశారంటే 24 గంటల నుంచి 21 రోజుల్లో వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు మీ వశం అవుతారు. మీరు లేకపోతే మేము ఉండలేము అన్న విధంగా మీ సొంతం అయిపోతారనమాట. మీ వశం అయిపోతారు. కాబట్టి అంతటి అద్భుతమైనటువంటి ప్రక్రియ కాబట్టి తప్పకుండా 100కి 100% చేసుకొని మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకొని సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.